కడవరి కాలం అనే మా ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన సిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి ఈ లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారు అనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుంటున్నాం. ఆ అంశంలోనే ఈ దినాన్న క్రీస్తు పరలోకంలో మన ప్రధాన యాజకుడు, క్రీస్తు పరలోకంలో మన ప్రధాన యాజకుడు అనే అంశాన్ని మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఈ విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్న మమ్మల్ని, మా కుటుంబాలని, మా సంఘాలని మీరు ప్రేమించి క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏమి చేయుచున్నారనే విషయాన్ని బైబిల్ గ్రంథం నుంచి అర్థం చేసుకునే కృపను మాకు అనుగ్రహిస్తున్నారు. ఇది నాన్న ప్రభా, క్రీస్తు పరలోకంలో మన కొరకు ఆయన ప్రధాన యాజకుడిగా పరిచర్య చేస్తున్నారు అనే విషయాన్ని మేము అర్థం చేసుకునే కృప దయచేయండి. ఈ లోతైన మర్మాలు తెలుసుకోవటానికి పరలోకపు జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యాలు ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని ప్రత్యేకంగా వారిని, వారి కుటుంబాలను దీవించండి. ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా మీరు ఆశీర్వదించవలసిందని, మీరే మహిమ ఘనత పొందండి ప్రభువా. ఈ వాక్యాలు నేర్చుకుని దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా మేము జీవించడానికి మీ కృప దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, క్రీస్తు మన కొరకు పరలోకంలో ప్రధాన యాజకుడిగా పరిచర్య చేస్తున్నారు. పరలోకంలో కూడా పరిచర్య కావాలా అనే ప్రశ్న మనకు వస్తుంది. తప్పకుండా పరలోకంలో మన తరపున ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకపు ఆలయంలో పరిచర్య చేస్తున్నారు. ప్రధాన యాజకుని యొక్క ప్రాముఖ్యమైన పని ఏమిటి? ప్రజలకు దేవునికి మధ్య ఆయన అనుసంధానంగా, ఒక వారధిలాగా, ఒక బ్రిడ్జి లాగా పాపుల కొరకు దేవుని యొద్ద విజ్ఞాపనం చేసే పని ప్రధాన యాజకుడిది ఈ లోకంలో. కనుక ప్రధాన యాజకుడిగా పరలోకంలో పాపులమైన మన తరపున పరిశుద్ధ ఆలయంలో, పరలోకపు ఆలయంలో, అసలైన సిసలైన ఆలయం పరలోకంలో ఉన్నది. దానిలో యేసుక్రీస్తు మన తరపున మన ప్రధాన యాజకునిగా పనిచేస్తున్నారు. మనందరికీ తెలిసిన రీతిగా పాత నిబంధన గ్రంథంలో ఒక యాజకుడు, ఇంగ్లీష్లో మనం ప్రీస్ట్ అంటున్నాం, ఆయన పాపి తరపున ఒక గొర్రె పిల్లను అర్పించి ఆ పాపి యొక్క పాపాలని క్షమించటానికి, ఆయన క్షమించలేరు కానీ ఆ పాపి తరపున పరిచర్య చేసేవారు భూలోకంలో ఉన్న ఆ ఆలయంలోనికి వెళ్ళి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని కొన్ని చుక్కలను అక్కడ చల్లి వచ్చేవారు అనమాట. దాని ద్వారా ఆ పాపి యొక్క పాపం క్షమించబడేది. కనుక ప్రధాన యాజకుడు కూడా చాలా ప్రాముఖ్యమైన భూమిక పోషించేవారు. దీనికి పాపుల యొక్క పాపాలు క్షమించబడటానికి. అదే పనిని యేసు ప్రభు వారు పరలోకంలో చేస్తున్నారు. అయితే మనకు వెంటనే వచ్చే ప్రశ్న ఏమిటంటే, ఈ భూలోకంలో యాజకత్వం ఉన్నది. ఆ యాజకత్వాన్ని ప్రభు లేవీయులకు అప్పగించారు. ప్రాముఖ్యంగా అహరోనుకు, తన యొక్క కుమారులకి ఆ యొక్క యాజకత్వం అప్పగించారు. దానికి బదులుగా మరి ఒక నూతనమైన యాజకత్వాన్ని ప్రారంభించడానికి అవసరం ఏమిటి అనగానే, ఏదైనా ఒక వస్తువు, ఒక వస్త్రము పాతగిల్లిపోయిందనుకోండి, చీకిపోయిందనుకోండి, చినిగిపోతుందనుకోండి, అప్పుడు ఒక క్రొత్తది ఖచ్చితంగా కావాలి. అలాగే ఈ లేవీయుల సంతతి ద్వారా జరిగిన యాజకత్వం, యాజకులు వారు దేవుడు చెప్పినట్లుగా చేయలేదు కనుక వారు అనేకమైన దేవునికి విరుద్ధంగా దారుణమైన కార్యాలు వారి యొక్క యాజక వృత్తిలో చేశారు కనుక దేవుడు ఆ యాజక వృత్తిని ఆయన తొలగించి దాన్ని క్యాన్సిల్ చేసేసి దానికి బదులుగా దాని స్థానంలో ఒక క్రొత్త యాజకత్వాన్ని ప్రారంభించారు. అదే మెల్కీజెడెకు క్రమంలో యేసు ప్రభు మన యాజకుడిగా పరలోకపు ఆలయంలో పనిచేస్తున్నారు. ఈ లోకంలో ఏ పాపి అయినా సరే ఒక గొర్రెపిల్లను అర్పించినట్లయితే
ఆ గొర్రెపిల్ల యేసు ప్రభువుకు సాదృశ్యం. ఒక దినాన యేసు ప్రభు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోకి వచ్చి మన కొరకు మరణిస్తారని. కనుక యేసు ప్రభు వారు ఆ సిలువ మీద దేవుని గొర్రెపిల్లగా ఆయన పరిశుద్ధ రక్తాన్ని, అమూల్య రక్తాన్ని ఒకేసారి చిందించారు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 యేసు ప్రభు వారు మన కొరకు ఒకేసారి సిలువ మీద బలియాగం అయిపోయారు. కనుక ఇక మరలా గొర్రె పిల్లలను కానీ మేక పిల్లలను కానీ అర్పించవలసిన అవసరత లేదు. ఈ విషయాన్ని మనం గుర్తిస్తున్నాం. యేసు ప్రభు మరణించినప్పుడు ఆ దేవాలయపు తెర పైనుంచి కింద వరకు చినిగిపోయినట్లుగా మనం చదువుతున్నాం. యేసు ప్రభుని ఎవరు అప్పగించారు సిలువ వేయటానికి? యూదా ఇస్కరియోతు ఆనాటి ఆ యాజకులను సంప్రదించగా మత్తయి సువార్త 26:14 ఈయన అప్పగించినట్లయితే ఆ యేసుక్రీస్తును నాకు ఏమిస్తారు అని బేరసారాలు ఆడాడు ఆయన. మత్తయి సువార్త 26:15 యాజకులు అన్నారు, నీకు 30 వెండి నాణ్యాలు ఇస్తామన్నారు. కనుకనే యూదా ఇస్కరియోతు యేసు ప్రభును అప్పగించాడు. ప్రాముఖ్యమైన యాజకులు యూదా ఇస్కరియోతుకు డబ్బు ఇచ్చారు. ఎక్కడిది డబ్బు? ఎవరి డబ్బు అది? వారి సొంత డబ్బు కాదు, ప్రజలిచ్చిన కానుకలు, దశంభాగాలు. ఆ డబ్బును వారు యేసు ప్రభువును కొనటానికి, యేసు ప్రభును అప్పగించమని ఆ డబ్బు ఇచ్చి దాని ద్వారా యేసు ప్రభువును పట్టుకుని వారు సిలువ వేసేశారు. కనుక దీనిలో ప్రధానమైన భూమిక పోషించిన వారు యాజకులు. ప్రజలిచ్చే కానుకలు దేనికి వాడాలా? దేవుని యొక్క పరిచర్యకు. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని సిలువ వేసేయటానికి ఆ డబ్బును ఉపయోగించారు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. ప్రజలు ఇస్తున్న కానుకలు, దశంభాగాలు దేవుని మహిమ కొరకు, ఆయన పరిచర్య కొరకు వాడుతున్నామా? లేకపోయినట్లయితే దుర్మార్గ కార్యాలు జరిపించడానికి, అక్రమమైన కార్యాలు జరిపించడానికి, ఇతరులకి కీడు కలిగించడానికి ఆ యొక్క డబ్బును మనం ఎవరైతే వాడుతున్నారో వారు ఆ రీతిగా ఉపయోగిస్తున్నారా? అది చాలా ఘోరమైన పరిస్థితి, చాలా శాపం. యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన యొక్క సమాధి చుట్టూ కూడా ఆనాటి రోమా పోలీసుల్ని కాపలా పెట్టారు. ఈ విషయాన్ని మత్తయి సువార్త 27:62 ఎవరు వెళ్ళారు పొంతు పిలాతు దగ్గరకు? ఈ యొక్క ప్రాముఖ్యమైన యాజకులే వెళ్ళారు, మత నాయకులు వెళ్ళారు. ఆ యేసుక్రీస్తు చెప్పాడు 3వ దినాన్ని మరలా లేస్తానని. కనుక ఆయన సమాధి చుట్టూ కూడా ఈ యొక్క రక్షక భటులను కాపలా పెట్టమని వెళ్ళారు. వెళ్ళిన వారు యాజకులు. మత్తయి సువార్త 27:64 కూడా విషయాన్ని మనం గమనిస్తున్నాం. కనుక యేసు ప్రభువును సిలువ వేయటానికి, యేసు ప్రభువు యొక్క సమాధి చుట్టూ కూడా పోలీసులను కాపలా పెట్టడానికి, వాటన్నిటికీ కూడా ప్రధానమైన భూమిక పోషించిన వారు యాజకులు. చూచారా, యాజకులు చేయవలసిన పని ఏమిటి? పాపుల నిమిత్తం దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయాలా, పరిచర్య చేయాలా. దానిని వారు గాలికి వదిలేసి వారు యేసు ప్రభువును సిలువ వేసేయటానికి అన్ని దుర్మార్గ కార్యాలు జరిపించారు. కనుకనే ప్రభువారు ఆ యెరూషలేము మందిరము దానిని సమూలంగా నాశనం అయిపోవటానికి, అగ్నితో కాల్చబడటానికి 70వ సంవత్సరం, క్రీస్తు శకం 70, ఇంగ్లీష్లో 70 అంటున్నాం కదా, అప్పుడు రోమా సైనికులకి ప్రభువారే అనుమతి ఇచ్చారు. కారణం, యేసు ప్రభు సిలువ వేయబడిన తర్వాత ఇంకొక 40 సంవత్సరాలు వారు ఏ విధమైన అర్థం లేని ఆ యొక్క బలి అర్పణను కొనసాగించారు. యేసు ప్రభు సిలువ మీద బలి అర్పణ అయిపోయిన తర్వాత ఇక ఏ బలి అర్పణ, ఏ యొక్క గొర్రెలు మేకలు అర్పించాల్సిన పని లేదు. కానీ వారు వాటిని కొనసాగించారు. కనుక ఆ యొక్క బలి అర్పణలు కొనసాగకుండా దేవుడే తన యొక్క సొంత మందిరాన్ని నాశనం అవటానికి ఆయన అనుమతి ఇచ్చారు. అది రోమా సైన్యం 70వ సంవత్సరంలో అగ్నితో కాల్చివేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:11 గమనించినట్లయితే ఈ లేవీయుల ద్వారా, అహరోను సంతతి ద్వారా అక్కడ పవిత్ర సిద్ధి అనగా పవిత్రత ఉన్నట్లయితే వారు చేసిన యాజకత్వానికి మరి మరొక యాజకత్వం మెల్కీజెదెకు క్రమంలో మరి యొక్క యాజకత్వాన్ని ప్రారంభించవలసిన అవసరత లేదు. కానీ ఆ లేవీయుల యాజకత్వాన్ని, అహరోను సంతతి యాజకత్వాన్ని, దానిలో అనేకమైన లోపాలు ఉన్నాయి కనుక, వారు దేవునికి విరుద్ధమైన కార్యాలు అనేకమైన జరిపించారు కనుక ప్రభువారు దానిని విడిచిపెట్టేశారు. దాని స్థానంలో మెల్కీజెదెకు క్రమంలో, మనం గత ఎపిసోడ్లో మెల్కీజెదెకు విషయం కూడా బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకున్నాం.
ఆయన అన్యుడు, ఆయన ఒక మనిషే. ఆ వ్యక్తిని ఆయన రాజు అయినప్పటికీ ప్రభువారు తన యాజకుడిగా వాడుకున్నారు. ఆయన అబ్రహామును దీవించి అబ్రహాము దగ్గర దశంభాగాలు ఆయన తీసుకున్నట్లుగా ఆదికాండం 14వ అధ్యాయం 18 నుంచి 20 వరకు ఉన్న వాక్య భాగంలో మనం గమనించాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు లేవి గోత్రానికి చెందకపోయినప్పటికీ ఆ మెల్కీజెదెకు ఏ రీతిగా అబ్రహాము సంతతికి ఏ విధమైన సంబంధం లేకపోయినప్పటికీ ప్రభు వాడుకున్నారు యాజకుడిగా. అలాగే యేసుక్రీస్తును కూడా యాజకుడిగా ఈ లోకంలో కాదు సుమా, పరలోకపు ఆలయంలో ప్రధాన యాజకుడిగా ఆయన వాడుకుంటున్నారు. ఈ లోకంలో ఉన్న దేవుని యొక్క మందిరం పూర్తిగా అగ్నితో దహించబడ్డది కనుక ఇక ఈ లోకంలో ఎవరు కూడా యాజకులుగా పని చేయవలసిన అవసరత లేకపోయింది. కారణం యాజకుల పని ఎక్కడా? ఆ దేవాలయంలోనే. దేవాలయం లేకపోయినట్లయితే వారికి బలి అర్పణలు అర్పించవలసిన పని లేదు. ఆ 70వ సంవత్సరం నుంచి ఈనాటి వరకు కూడా ఆ యెరూషలేములో ఉన్న మందిరము కట్టబడలేదు. కనుకనే యూదులు ఏ విధమైన బలి అర్పణలు చేయటం లేదు. అయితే కొంతమంది అనుకుంటున్నారు, వాదిస్తున్నారు, ఊహిస్తున్నారు, బోధిస్తున్నారు, మరలా దేవాలయం కట్టబడుతుంది అంటున్నారు. దేవాలయం కట్టబడినట్లయితే మరలా ఈ బలి అర్పణలన్నీ కూడా వారు కొనసాగించేస్తారు. అలా చేసినట్లయితే యేసు ప్రభు యొక్క సిలువ త్యాగానికి ఏమన్నా విలువ ఉంటుందంటారా? లేనే లేదు. కనుక యేసు ప్రభు వారు పరలోకంలో ఉన్న అసలైన సిసలైన దేవాలయం, దానిలో మన ప్రధాన యాజకుడిగా మన తరపున ఆయన విజ్ఞాపన చేస్తున్నారు, మన తరపున ఆయన పరిచర్య చేస్తున్నారు. ఈ యొక్క పరలోకపు ఆలయం ఎవరు కట్టారు, ఎవరు నిర్మించారు అంటే ఖచ్చితంగా పరలోకములో ఉన్న అసలైన సిసలైన ఆలయం, ఇంగ్లీష్లో ట్రూ ట్యాబర్నాకిల్ అంటున్నారు. అసలైన సిసలైన ఆ గుడారం దేవుడే నిర్మించారు, మానవుల హస్తము కాదు. మానవుల హస్తం కాదు, మానవులు కట్టిన ఆలయం కాదు పరలోకంలో ఉన్నది. దేవుడే కట్టారు, దేవుడే నిర్మించారు దానిని. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 2వ వచనాన్ని గమనించినట్లయితే మనకున్న మన ప్రధాన యాజకుడు ఎంతో ఘనుడు. ఆయన ఎక్కడ కూర్చున్నారు? మహామహుని అనగా మహోన్నతుడు అనగా తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వాన సింహాసనం మీద కూర్చున్నారు. ఏం చేస్తున్నారు కూర్చుని? ఆయన ఆ పరలోకపు ఆలయం, దాన్నే గుడారం అంటున్నాం మనం, ఇంగ్లీష్లో ట్యాబర్నాకిల్ అన్నారు. కానీ వాస్తవానికి అది ఆలయం. ఆ పరలోకపు ఆలయంలో మన తరపున ఆయన పరిచర్య చేస్తున్నారు. ఇది మానవులు నిర్మించినది కాదు, దేవుడు నిర్మించినది పరలోకపు ఆలయం. దాన్నే మోషే గారికి దాని నమూనాని చూపించి, దానిని దర్శనంలో చూపించి, ఈ రీతిగా ఈ భూమి మీద ఒక మందిరాన్ని కట్టాలి మీరు అని మోషే గారికి దేవుడు శాసించారు. నిర్గమకాండం 25వ అధ్యాయం 8, 9 వచనాల్లో. కనుక అసలైన ఆలయం పరలోకంలో ఉన్నది. ఈ లోకంలో ఉన్న ఆ గుడారపు ఆలయం కానీ, తర్వాత రాజు అయిన సొలొమోను గారు నిర్మించిన ఆ యొక్క పర్మనెంట్ ఆలయం అనగా స్థిరంగా ఉండే ఆలయం కానీ, తర్వాత నిర్మించిన ఆ ఆలయాలు కానీ, అవి ఈ లోకంలో ఉన్న ఆలయాలు ఒక నమూనా మాత్రమే. ఇంగ్లీష్లో రిప్లికా అంటున్నాం, అనగా ఇంగ్లీష్లో షాడో అంటున్నాం, అనగా ఆ పరలోకపు ఆలయపు నీడ లాంటిది మాత్రమే. ఈ విషయాన్ని మనం గుర్తించాల. కనుక ఆ పరలోకపు ఆలయంలో యేసు ప్రభువు వారు మన తరపున ప్రధాన యాజకుడిగా పరిచర్య చేస్తున్నారు. అనగా మనం పాపాలు ఎప్పుడైతే ఒప్పుకుంటున్నామో మన పాపాలను క్షమించడానికి ప్రధాన యాజకుడు చేసిన పని అదే కదా. ఆ పాప యొక్క పాపాలు క్షమించబడటానికి పరిచర్య చేశారు అర్పించిన గొర్రెపిల్ల రక్తం ద్వారా. ఇక్కడ యేసు ప్రభువు వారు దేవుని గొర్రెపిల్లగా మన కొరకు మరణించారు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11వ వచనంలో యేసు ప్రభువు వారు మన కొరకు ఆ ప్రధాన యాజకుడిగా ఆ యొక్క గంభీరమైన గొప్ప పవిత్రమైన ఆ పరలోకపు ఆలయంలో ఆయన మన కొరకు పనిచేస్తున్నారు. అది మానవులెవరూ నిర్మించినది కాదు, దేవుడే నిర్మించారు. అదే విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 24వ వచనంలో కూడా యేసు ప్రభువు వారు మన తరపున ప్రధాన యాజకుడిగా పరలోకపు ఆలయంలో ఆయన పరిచర్య చేస్తున్నారు. అది దేవుడే నిర్మించారు, మానవుల హస్తంతో నిర్మించినది కాదు. మొదటి ప్రధాన యాజకుడు అహరోను గారు, మనందరికీ తెలిసిన రీతిగా ఆయన ఎలా మరణించారు ఆ విషయాలు సంఖ్యాకాండం 20వ అధ్యాయం
23 నుంచి 29 వరకున్న వాక్య భాగంలో మనం గమనిస్తున్నాం. ప్రభు చెప్పారు, మోషే నీ యొక్క అన్నగారైన అహరోనును హోరు అనే పర్వతం పైకి తీసుకువెళ్ళు. హోరు దాని పేరు. అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత అహరోను శరీరం మీద ఉన్న ఆ ప్రధాన యాజకుని యొక్క వస్త్రాలు తొలగించి తన యొక్క కుమారుడైన ఎలియాజరుకు ధరింపచేయి. ఆ ఎలియాజరుకు ధరింపచేస్తే అనగా ప్రధాన యాజకుని యొక్క ఆ బాధ్యతలు, ఆ పదవి, ఆ పరిచర్య తండ్రి నుంచి కుమారునికి వెళ్ళిందనమాట. ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్ అంటాం కదా, తండ్రి నుంచి కుమారుడికి వెళ్ళింది. ఎప్పుడైతే మోషే గారు అహరోను శరీరం మీద ఉన్న ఆ ప్రధాన యాజక వస్త్రాలు తొలగించి వాటిని తన కుమారుడైన అనగా అహరోను కుమారుడైన ఎలియాజర్కు ధరింపజేశారో వెంటనే అక్కడే ఆ పర్వతం మీదే ప్రభువారు ముందుగానే చెప్పారు, అహరోను గారు మరణించారు. ఈ విషయాలు సంఖ్యాకాండం 20 కనుక ప్రతి ప్రధాన యాజకుడు కూడా కొంతకాలం పరిచర్య చేశారు. ఆయన అహరోను గారైనా ఎలియాజర్ అయినా ఇంకెవరైనా సరే వారు మానవులుగా కొన్ని సంవత్సరాల తర్వాత వారు మరణించారు. ఈ లోకంలో వారు ఎంత గనులైనప్పటికీ వారు ఒక రోజున మరణించాలా, మట్టి అయిపోవాలా. కానీ ఏ ప్రధాన యాజకుడు కానీ, ఏ రాజు కానీ, ఏ మానవుడు కానీ నిరంతరము నివసించరు. ఈ వాస్తవం మనందరికీ కూడా తెలుసు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:24 క్రీస్తు వారు నిరంతరము కొనసాగే ప్రధాన యాజకుడు. ఈ భూమి మీద పనిచేసిన ప్రధాన యాజకులు ఎవరు కూడా కొన్ని సంవత్సరాలే పనిచేశారు. అందరిలాగే వారు కూడా మరణించారు. కానీ యేసుప్రభు వారు మన కొరకు సిలువ మీద మరణించారు, మరలా తిరిగి లేచారు. ఆయన చెప్పిన రీతిగానే యేసుప్రభు వారు దేవుడు కనుక ఆయన నిరంతరము నివసించువారు కనుక యేసు ప్రభు ద్వారా స్థాపించబడిన ఆ ప్రధాన యాజకత్వం ఇక ఎన్నడూ మార్పు దానికి ఉండదు. ఎన్నడూ దానికి మార్పు ఉండదు. కనుక యేసు ప్రభు మన ప్రధాన యాజకుడిగా మనందరినీ కూడా రక్షించటానికి, మన యొక్క పాపాలు క్షమించడానికి ఆయన ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటున్నారు. మనందరికీ తెలిసినట్లుగా 24/7 అంటున్నాం ఇంగ్లీష్లో ఈ రోజుల్లో. అనగా 24 గంటలు ప్రతి క్షణం కూడా యేసు ప్రభువారు ప్రధాన యాజకుడిగా ఆయన ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. కారణం దేవుడు మనుషుల్లాగా కునుకడు, నిద్రపోడు అనే వాస్తవాన్ని మనము కీర్తన 121లో చదువుతున్నాం. 121వ కీర్తనలో దేవుడు కునుకడు, నిద్రపోడు. కనుక యేసు ప్రభువారు ప్రధాన యాజకుడిగా పరలోకంలో ఆయనకి ఎప్పుడు కూడా కునుకడు, నిద్రపోడు, ఎప్పుడు కూడా ఆయన అందుబాటులోనే ఉంటున్నారు. ఈ లోకంలో ఆ యాజకత్వం ఉన్నప్పుడు, దేవాలయం ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు, యాజకులు వారి యొక్క ఆ దిన పరిచర్య ప్రారంభించడానికి ఉదయం 9 గంటలకు వచ్చేవారు. వచ్చి అప్పుడు బలి అర్పణలు ప్రారంభించేవారు. సాయంత్రం 3 గంటల వరకు కొనసాగించేవారు. తర్వాత ఆ యొక్క మందిరాన్ని 4 గంటలకు మూసేసేవారు. మరలా రేపు ఉదయం మరలా 9 అయ్యే వరకు ఇక యాజకులు అందుబాటులో ఉండరు. ఏ పాపి తన పాపాల నిమిత్తం ఒక బలి అర్పణ చేయాలంటే మరలా రేపు రావాల్సిందే. ఆ రోజుకి ఇక ఆలయం మూసేసేవారు. ఆ బలి అర్పణలు మూసేసేవారు. ఆ దినానికి ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు దాదాపుగా. అయితే యేసుప్రభు వారు చూడండి, ఆయన 24 గంటలు కూడా ఆయన ప్రధాన యాజకుడిగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 7:25 మనం గమనిస్తున్నాం. ఆయన నిరంతరము కూడా మన కొరకు యాజకత్వాన్ని చేస్తున్నారు. నిరంతరం కూడా, ప్రతి క్షణం కూడా. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. అదేంటంటే రకరకాల ప్రజలు, రకరకాల రంగుల ప్రజలు రకరకాల ప్రాంతాల్లో ఉంటున్నారు. వారు రకరకాల సమయాలు, వారు ఏ భాషలో ఎప్పుడు ప్రార్థించినప్పటికీ, ఏ సమయంలో ప్రార్థించినప్పటికీ యేసు ప్రభు వారు అందుబాటులో ఉంటున్నారు. కారణం ఆయన కునుకడు, నిద్రపోడు. దానితో పాటు ఆయనకి సమస్త భాషలు కూడా తెలుసు. ఆ రోజుల్లో ఉన్న ప్రధాన యాజకుడు, యాజకులకైతే వారికి తెలిసిన భాష హిబ్రూ భాష, మాతృభాష. అందరూ వాడేది గ్రీక్ భాష. కొన్ని సందర్భాల్లో వారికి ఆ అరామిక్ అనే భాష, అరామిక్ అంటాం దాన్ని, ఆ అరామిక్ అనే భాష కూడా వారికి తెలుసు. దాదాపుగా ఈ 3 భాషలే. అయితే యేసుప్రభు వారు చూడండి, ఈ లోకంలో ఉన్న ఏ భాషలో, ఎప్పుడు, ఏ సమయంలో ఎవరు ప్రార్థించినప్పటికీ ఆ ప్రార్థనలు ఆయన వింటున్నారు, దానికి జవాబిస్తున్నారు. ఆ పాపి తరపున ఆయన పరిచర్య చేస్తున్నారు.
ఎవరైతే పాపాలు ఒప్పుకుంటున్నారో, ఏ భాషలో ఒప్పుకున్నా, ఏ సమయంలో ఒప్పుకున్నా, వారు ఏ జాతికి చెందినప్పటికీ వారు వీరని భేదం లేకుండా ఆయన యాజకత్వం చేస్తున్నారు. ప్రధాన యాజకుడిగా వారు పాపాలని క్షమిస్తున్నారు. చూచారా, యేసు ప్రభు ఎంత ఉత్తమమైన ప్రధాన యాజకుడో. మనం ఇంగ్లీష్లో అంటున్నాం ఆయన బెస్ట్ హై ప్రీస్ట్. అంటే ఇంకా ఆయన లాంటి ఉత్తమమైన ప్రధాన యాజకుడు ఎవ్వరు కూడా లేరన్నమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, మరొక విషయాన్ని కూడా గమనించాలా. ఆ దినాల్లో ఈ భూమి మీద ఆలయం ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు కానీ ఒక పాపి తెచ్చిన ఆ యొక్క బలి అర్పణను ఒకరి తర్వాత ఒకరికి ఆ యొక్క బలి అర్పణ చేసి వారి యొక్క గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకువెళ్ళి లోనకు వెళ్ళి ఆ మందిరంలో చిలకరించేవారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కసారి. అయితే యేసుప్రభువు వారు చూడండి, ఒకేసారి ఎన్ని లక్షల కోట్ల మంది ప్రార్థించినప్పటికీ వారందరి ప్రార్థనలు కూడా ఒకేసారి వినగలిగి వారికి జవాబిచ్చి వారు కోరిన పాప పరిహారం చేస్తారు. ఎంతమంది అయినా సరే ఒకేసారి వారిని ఆయన వినగలరు, వారి పాపాలని క్షమించగలరు. అంటే హీ కెన్ హ్యాండిల్, ఇంగ్లీష్లో మనం చెప్పుకోవాలంటే వారందరినీ ఒకేసారి హ్యాండిల్ చేయగలరు అనమాట. కనుక ప్రియ సోదరి సోదరులారా, యేసు ప్రభు మన ప్రధాన యాజకుడిగా ఎంత ఉత్తమమైన వారో చూడండి. ఈ లోకంలో ఏ మానవుడైన ప్రధాన యాజకుడు కూడా ఈ రీతిగా చేయలేరు. అందరి మనవులు ఒకేసారి వినటం, అందరికీ ఒకేసారి వారి తరపున పరిచర్య చేయటం ఎవరు చేయలేరు. యేసు ప్రభు మాత్రమే చేయగలరు. కారణం ఆయన దేవుడు కనుక. హెబ్రీయులకు రాసిన పత్రిక 7:26 గమనించండి. ఆయన పరిశుద్ధుడు, నిందారహితుడు, నిష్కళంకుడు అని చెప్పబడ్డది. పాపుల్లో ఆయన ఒకడు కాకుండా ఆయన పాపుల్లో నుంచి ప్రత్యేకించబడిన వ్యక్తి. అనగా మనకలాగే ఆయన ఈ లోకంలో జీవించినప్పటికీ ఆయన పాపం చేయలేదు. ఆయన ప్రత్యేకమైన వ్యక్తి యేసు ప్రభు వారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ లోకంలో ఆలయం ఉన్నప్పుడు ఆ ప్రధాన యాజకుడు, ముఖ్యంగా ప్రాయశ్చిత్త దినం అంటున్నాం మనం, ఇంగ్లీష్లో డే ఆఫ్ అటోన్మెంట్ అంటారు. ఆ దినాన ఆయన సొంత పాపాల నిమిత్తం, ఆయన కుటుంబ పాపాల నిమిత్తం మొదట ఒక పెద్ద ఎద్దును బలి అర్పణ ఇచ్చేవాడు. తర్వాత ప్రజలందరి తరపున ఒక మేకపోతును ఆయన బలి ఇచ్చేవారు. అయితే ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:27 ఈ విషయాన్ని చదువుతున్నాం. ప్రతి యాజకుడు కూడా తన పాపాల నిమిత్తం ఒక బలి అర్పణ అర్పించాల. అయితే యేసు ప్రభు వారు ఆ పని చేయవసరం లేదు. కారణం ఆయన ఒకేసారి మన పాపాల నిమిత్తం ఆయన మరణించారు. ఆయనకి ఏ పాపం లేదు, పరిశుద్ధుడు ఆయన. కనుక ప్రియ సోదరి సోదరుడా, యేసు ప్రభు వారు ఎంత ఉత్తమమైన ప్రధాన యాజకుడో చూడండి. ఈ లోకంలో ఒక పాపి ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క గొర్రెపిల్లను అర్పించాల, ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క గొర్రెపిల్లను అర్పించాల. కానీ యేసు ప్రభు వారు దేవుని గొర్రెపిల్లగా మన కొరకు సిలువ మీద బలియాగం అయిపోయారు కనుక ఇక ఏ పాపి కూడా ఈ లోకంలో గొర్రె పిల్లలు కానీ మేక పిల్లలు కానీ అర్పించవలసిన అవసరత లేదు. అయితే మనం ఏం చేయాలా? దేవుని స్తుతించాలంతే, దేవుని స్తుతించాలా. మనం పశ్చాత్తాపడినట్లయితే అది ఎలాంటి పాపమైనా, ఎన్ని పాపాలైనా సరే మనం పశ్చాత్తాపడి ఒప్పుకున్నట్లయితే ఆ పాపాలని క్షమించడానికి ఆయన న్యాయవంతుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఈ విషయాన్ని 1 యోహాను పత్రిక 1:9 1 యోహాను పత్రిక 1:9 మనం పశ్చాత్తాపడినట్లయితే అది ఏ పాపమైనా, ఎన్ని పాపాలైనా ఆయన క్షమించడానికి ఎల్లప్పుడూ కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే సిలువ తర్వాత మానవులు చేయవలసింది ఏమిటంటే, మనము అర్పించవలసిన బలి అర్పణ ఏమిటంటే స్తుతియాగం మాత్రమే. మన నాలుక ద్వారా, మన పెదవుల ద్వారా ఆయన స్తుతించటమే ఒక బలియాగం. ఇక గొర్రెలు మేకలు అవసరం లేదు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రభువుని స్తుతిస్తున్నామా? ఈ విషయాన్ని హెబ్రీయులకు రాసిన పత్రిక 13:15 మనం ప్రభువుని స్తుతించటమే ఆయనకు ఇష్టకరమైన బలి. ఆయన స్తుతించడం, దేనికి స్తుతించడం? మన కొరకు ఆయన మరణించారు కనుక ఆయన స్తుతించాలా. మనకు బదులుగా ఆయన మరణించారు. ఆయన మన అవసరాలన్నీ కూడా ప్రతిదినం కూడా మన అవసరాలు తీరుస్తున్నారు కనుక ప్రభువును మనం స్తుతించాలా. కనుక మన యొక్క స్తుతియాగమే మన యొక్క పెదవుల ద్వారా, మన నాలుక ద్వారా, మన పెదవుల ద్వారా మనం అర్పించే ఆ స్తుతి మాత్రమే దేవునికి ఇష్టకరమైన బలి. దాంతో పాటు మరొక పని కూడా మనం చేయాలి. అదేమిటంటే మనము మంచి కార్యాలు చేయాలి. అది కూడా దేవుని దృష్టిలో ఒక
బలి అర్పణగానే ప్రభు అంగీకరిస్తున్నారు. ఇతరుల కొరకు మనం మంచి కార్యాలు చేసి, ఇతరులకు మేలు చేసి, మనకు కలిగి ఉన్నది ఇతరులతో పంచుకున్నట్లయితే అది కూడా హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 మనం మంచి కార్యాలు చేస్తూ మనకు కలిగినది ఇతరులతో పంచుకున్నట్లయితే అది కూడా దేవుని దృష్టిలో ఒక మంచి బలి అర్పణ. కనుక మనం అర్పించే బలి అర్పణ స్తుతియాగము, ఇతరులకి మేలు చేయటం, ఇవే దేవుడు కోరుకునే బలియాగం. ప్రభు వారు అంటున్నారు, మనము యేసు ప్రభు ఆయన రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా, మన యొక్క ప్రధాన యాజకుడిగా పరలోకంలో సింహాసనాసీనుడై ఉన్నారు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 4:16 మనము ఆయన కృపా సింహాసనం దగ్గరకు రావాలి. ఎలాగా? ధైర్యంగా, భయంతో కాదు. ఇంగ్లీష్లో బోల్డ్లీ అన్నారు. అనగా ధైర్యంగా మనం ఆయన సన్నిధికి వచ్చి ఆయన సన్నిధిలో మనం స్తుతియాగం చేసినట్లయితే అప్పుడు ఆయన కృప, ఆయన కనికరాన్ని, ఆయన సహకారాన్ని, ఆయన సహాయాన్ని మనం పొందుతాం. కనుక ప్రియ సోదరి సోదరులారా, మనం నేర్చుకుంటున్న ఈ యొక్క గొప్ప ఆధ్యాత్మిక సత్యం, క్రీస్తు పరలోకంలో మన కొరకు ఏం చేస్తున్నారు అంటే ఖచ్చితంగా మన ప్రధాన యాజకుడిగా పరలోకపు ఆలయంలో మహోన్నతుడి యొక్క కుడిపార్శ్వాన సింహాసనం మీద కూర్చుని ఎవరైతే పాపాల పశ్చాత్తాపడి దేవుని వేడుకుంటారో, ఎవరైతే సహాయం కొరకు ప్రభువుని వేడుకుంటారో పశ్చాత్తాపంతో, వారికి సహాయం చేస్తున్నారు. మనకు అవసరమైన ప్రతి ఆధ్యాత్మిక అవసరాన్ని, శారీరక అవసరాలని తీరుస్తున్నారు. దాంతోపాటు మనం ఎప్పుడైతే పాపాలు పశ్చాత్తాపడుతున్నామో ఆ పాపాలన్నీ కూడా ఆయన మన కొరకు సిలువ మీద కార్చిన రక్తం ద్వారా క్షమించి మనల్ని కడిగి శుద్ధీకరించి మనల్ని మంచు వలె తెల్లగా చేస్తున్నారు. ఎంత గొప్ప ధన్యత చూడండి. యేసు ప్రభువారు మన సృష్టికర్త, యేసు ప్రభువారు మన విమోచకుడు, మన కొరకు మరణించారు. యేసు ప్రభు మనకులాగే ఈ లోకంలో మానవుడిగా జన్మించారు కనుక ఆయన మన యొక్క సహోదరుడు. కనుక మన సృష్టికర్త, మన విమోచకుడు, మన సొంత సహోదరుడు. ఆయన ప్రధాన యాజకుడిగా పరలోకంలో ఉంటూ మనకు ఎంతో ధన్యత. ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా సద్వినియోగం చేసుకొని మనం చేస్తున్న ప్రతి పాపం కూడా ఆయనకు తెలుసు. ఆయనకు మరుగైనది ఏదీ లేదు. కనుక మనం పశ్చాత్తాపడినట్లయితే ఆ పాపాన్ని క్షమిస్తారు, మనల్ని దీవిస్తారు. దాంతోపాటు త్వరలో ఆయన ఈ లోకానికి వస్తున్నారు, మనల్ని పరలోకం తీసుకువెళ్తారు. ఇది నీ నిర్ణయం అయినట్లయితే నాతో ఏకీభవించండి, ప్రార్థించి ఈ యొక్క 6వ ఎపిసోడ్ ముగిస్తాను. ఇంకా మరికొన్ని విషయాలు ఉన్నాయి కనుక 7వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాలని మీరు దీవిస్తున్నారు. మేము పాపాలు పశ్చాత్తాపడి మీ సన్నిధిలో ఒప్పుకొని ప్రార్థించినప్పుడు మా పాపాలు క్షమిస్తున్నారు. మా అవసరతల కొరకు మేము మీ సన్నిధిలో విజ్ఞాపన చేసినప్పుడు మా అవసరాలన్నీ కూడా ఆధ్యాత్మిక అవసరాలు, శారీరక అవసరాలు తీరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించమని, మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరి కాల చివరి దినాల్లో జీవించే యోగ్యత మాకు దయచేయమని యేసు ప్రభువారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగటానికి మీరు కూడా సహకరించండి. ఈ పరిచర్యలో పాలు భాగస్తులు అవ్వండి. తెర మీద వచ్చే నంబర్కి నన్ను సంప్రదించినట్లయితే వివరాలు మీకు అందిస్తాను. మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేక జవాబులు ప్రవహిస్తున్నారు. ఈ అవకాశాన్ని మీరు కూడా సద్వినియోగం చేసుకోండి. వచ్చే కార్యక్రమంలో 7వ ఎపిసోడ్లో మరికొన్ని విషయాలు, యేసుక్రీస్తు పరలోకంలో మన కొరకు ఏం చేస్తున్నారనే విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.